बोल స్వామివారికి మూల స్వామివారికి అభిషేకం అవుతున్నది. మరి అటు పిమ్మట ఉత్సవమూర్తులకు కూడా అభిషేకం ఉంటుంది. అటు తర్వాత తోమాలో రంగనాథుడు ఆ వైకుంఠ ద్వారాలు తెలుసుకొని శ్రీరంగ పురవీధులలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి వస్తున్నారు. స్వామివారు భాగ్యనగర వాసులకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు కూడా దర్శనమిస్తారు. భూలోక వైకుంఠంగా ఉన్నటువంటి దేవాలయాన్ని సుందరంగా అలంకరించుకుంటాము. వైకుంఠం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఉత్సవాలు, పండుగలు ప్రతి ఒక్కటి కూడా హిందువులు చాలా ఘనంగా జరుపుకుంటారు. కానీ ప్రతి పండుగ కూడా కొత్త వస్త్రాలు ధరించి మరియు పిండి వంటలు చేసుకొని, కానీ సంవత్సరంలో వచ్చి ఒక్కరోజు మాత్రమే మనము స్వామివారికి నైవేద్యం అర్పించేది ఏమిటంటే మన పంచేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఒకటి మనస్సు. ఈ 11 కూడా